ఏలూరు పడమర వీధి ఎల్బీసీ స్కూల్లో హైందవి సంస్థ సౌజన్యంతో 1000 మంది ఎల్బీసీ విద్యార్థులతో భగవద్గీత శతశ్లోక పారాయణ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా దుర్బల ప్రభాకర్ శర్మ హాజరయ్యారు. అలాగే శ్రీమతి ఈదర సరస్వతి, వెంకటరమణ ప్రసాద్, మానవతా సంస్థ విద్యానిధి చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు మరియు హైందవ సంస్థ శతశ్లోక పారాయణ గురువులు కొడాలి హిమబిందు మరియు సభ్యులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ రాము సూర్యారావు, ప్రిన్సిపల్ ఓలేటి విజయ, ప్రముఖ జర్నలిస్ట్ శివశ్రీ, పాఠశాల సిబ్బంది, అధ్యాపక బృందం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అలాగే విద్యార్థులకు భగవద్గీత యొక్క ప్రాధాన్యతను వివరించారు. వందే వందే భారత మాతరం అంబరధరం విష్ణు శశివర్ణం. సన్నవదనం దగ్గర కూడా కలిపి పెట్టుకోండి. ధ్యాయేత్ మన విజ్ఞానము ప్రాచీన విజ్ఞానం, అది వేదాలలో ఋషులలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని మనం విశ్వకళ్యాణకరంగా వ్యాప్తి చేసుకున్నాము. అలా వ్యాప్తి చేసుకునేటువంటి ఆ విజ్ఞానానికి అంతటికీ కూడా మూలమైనటువంటి విజ్ఞానం భగవద్గీతలో సంగ్రహించబడింది. అలా సంగ్రహింపబడినటువంటి భగవద్గీత అన్ని విజ్ఞానాలకు మూలమైంది. కాబట్టే ఏ ఆధునిక విజ్ఞానం కానీ, ఏ ప్రాచీన విజ్ఞానం కానీ భగవద్గీతకు విరుద్ధంగా ఏదీ చెప్పలేదు. అన్ని విజ్ఞానాలు భగవద్గీతతో మేళవించినప్పుడు అవన్నీ సమన్వితములు అవుతున్నాయి. భగవద్గీతతో సంబంధము లేకపోతే ఏ విజ్ఞానములు కూడా పరిపూర్ణములు కావు. కాబట్టి పృథివీలో ఉండేవాళ్ళు చాలామంది ఈ ప్రయత్నము చేస్తున్నారు. భౌతికులు అయిన వాళ్ళు కాకుండా పారమార్థికత్వంతో ఆలోచించేవాళ్ళు అన్ని భౌతిక కార్యక్రమాలకు, పారమార్థిక కార్యక్రమాలకు కూడా మూల సూత్రాలు, మార్గదర్శనాలు సంస్కృతంలో అదేవిధంగా భగవద్గీతలో ఉన్నాయి. కాబట్టి మనమంతా కూడా భగవద్గీతను చదివితే, ఆ భగవద్గీత కోసం సంస్కృతాన్ని నేర్చుకుంటే, ఆ భగవద్గీత కోసం మనము ఈ దేశాన్ని అంతా కూడా ఒక పరిశుద్ధంగా చెయ్యాలి అనుకుంటే భగవద్గీత ఒకటే. అందరికీ మార్గదర్శనం చేయడానికి భగవద్గీత ఒకటే మార్గం. కాబట్టి ఇలాంటి ఈ భగవద్గీతను ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు అందరికీ కూడా బోధించడం చేస్తున్నారు. ఏ పాఠశాలలో అయితే భగవద్గీత పఠింపబడుతుందో, నేర్పబడుతుందో అలాంటి పాఠశాలల్లోనే పిల్లల్ని చేర్చాలి అనేటువంటి ఒక సంకల్పం ఇకపైన మనందరికి కూడా కలగాలి. ఇన్నాళ్ళు ఉపేక్షణ చేశాము. ఇలా ఉపేక్ష చేయడం వల్ల మన విజ్ఞానాన్ని మనం మర్చిపోయి పాశ్చాత్య విజ్ఞానమే గొప్పది అనేటువంటి భ్రమలో పడ్డాము. ఇది వదిలిపెట్టాలి. పాశ్చాత్య విద్య కాదు, మన విద్య అందరికీ అవసరమైంది. అధ్యాత్మ విద్యానాం అన్నారు. భారతదేశంలో ఉండే విద్య అధ్యాత్మ విద్య, అంటే శారీరకమైన విద్య, అలాగే ఇతరమైనటువంటి విద్య. అలాంటి పవిత్రమైనటువంటి విద్య నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానముతో సమానమైనటువంటి పవిత్రమైన వస్తువు లేదు. అలాంటి పవిత్రమైన జ్ఞానం భగవద్గీతలో ఉంటుంది. ఒక మతానికి, ఒక ధర్మానికి, ఒక కులానికి, ఒక ఆచారానికి, ఒక సంప్రదాయానికి కాకుండా అందరికీ కావలసిన పిల్లలకు, పెద్దలకు, యువకులకు, వృద్ధులకు అందరికీ అవసరమైన విజ్ఞానాన్ని కలిగింపచేసేది శ్రీమద్ భగవద్గీత. అలాంటి శ్రీమద్ భగవద్గీతను మనమంతా కూడా అధ్యయనం చేసి తద్వారా ప్రపంచానికి మార్గదర్శకులమవుదాము. అలాగే జగద్గురువు భారతదేశం కావాలి అంటే ప్రతి వ్యక్తి, భారతదేశంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా భగవద్గీతను అధ్యయనం చేయాలి.